ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. రుచికరమైన ఆరోగ్యకరమైన వంటల్ని ప్రతిరోజు మీకు అందిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా టేస్టీ వంటలతో సిద్ధంగా ఉంది. మరి చూద్దామా ఇవాళ వెరైటీస్ ఏంటో. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ప్రేక్షకులు ఈ రోజు ఎలాంటి రుచికరమైన వంటని కోరుకుంటూ ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఇవాళ రెసిపీ ఏంటో చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే, సునంద గారు మెయిల్ చేశారు రాజు గారు. ఓకే, రాజ్మాతో ఏదైనా రెసిపీ ఐదర్ రైస్ ఐటమ్ కానీ లేకపోతే కర్రీ కానీ ఏదైనా కాంబినేషన్ లో చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, రాజ్మాతో అంటే రాజ్మాతో కర్రీస్ అంటే చాలా కాంబినేషన్స్, అంటే వెజిటబుల్స్ తో గానీ చూపించాం మనం. అవును, రైస్ ఐటమ్ చేసుకుందాం అండి. రైస్ ఐటమ్, బట్ ఇంకొంచెం అంటే కమ్మదనం కూడా యాడ్ చేద్దాం. ఓకే, కొబ్బరి యాడ్ చేసి కొబ్బరి సో కొబ్బరి పాలు, తర్వాత కొంచెం పచ్చి కొబ్బరి కూడా తురుము యాడ్ చేస్తే అంటే తినేటప్పుడు కూడా కొంచెం తగులుతుంది. కొబ్బరిలో మనం అన్నం ఉడికి చేసుకుంటే కొంచెం ఆ కమ్మదనం అనేది, ఫ్లేవర్ అనేది మనకి త్రూఅవుట్ ద రైస్ అంతా ఉంటుంది కదా. సో అయితే ఇప్పుడు ఏం చేస్తారు? రాజ్మా కొబ్బరి అన్నమా? కొబ్బరి అన్నం. ఓకే ఓకే అండి. మరి రాజ్మా కొబ్బరి అన్నం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రాజ్మా కొబ్బరి అన్నం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రాజ్మా 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను అన్నం ఉడికించి పెట్టేశాను. సో అన్నం ఉడికించేటప్పుడు ఏంటంటే కొబ్బరి పాలు వేసి ఉడికించాం మనం. ఓకే, సో మొత్తం అంతా కొబ్బరి పాలు, కొద్దిగా వాటర్ కూడా వేసేసి ఉడికిస్తే కొంచెం మనకి ఇలా మంచి వైటిష్ కలర్ లో వస్తుంది. ఓకే, సో తినేప్పుడు మనకు ఆ టేస్ట్ అనేది కూడా తెలుస్తుంది, కమ్మదనం. ఆ బియ్యం కంతా కూడా ఫ్లేవర్ అనేది బాగా పట్టేస్తుందేమో కదా. కొబ్బరి పాలు ఏంటంటే మనం ఎక్కువగా కర్రీస్లలో వేసుకుంటాం, మసాలా కర్రీస్లో కానీ కూరగాయలలో. అంటే కొంతమంది ఇలా పలావ్ అది చేసేటప్పుడు కూడా కొద్దిగా చేస్తూ ఉంటారు కొంచెం. సో ఇక్కడ నెత్తో పోపు పెట్టుకుంటున్నాం. ఓకే, సో ముందుగా పోపు దినుసులు, సో ఇవి కూడా కొంచెం మనకు కొంచెం దూరగా వేస్తేనే బాగుంటుంది. ఓకే, సో అక్కడక్కడ మనం తినేప్పుడు ఆ పప్పులు కూడా తగులుతూ ఉంటాయి కదా. అవును. సో దీంట్లోనే పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో కొబ్బరి మనం ఎక్కువ యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువగా కమ్మగానే ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇవి యాడ్ చేసుకుంటే బాగుంటుంది కదా. అవునండి, కొంచెం ఆ పచ్చిమిర్చి ఘాటు, అల్లం వెల్లుల్లి టేస్ట్, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. యా. సో ఇక్కడ పచ్చి కొబ్బరి తురుము, అలాగే ఉడికించిన రాజ్మా, కొద్దిగా పసుపు వేసి ఉడికించుకోవాలి. సో నానబెట్టేసుకుని చక్కగా ఉడికించేసుకుంటే మనకి బాగా వస్తుంది కదా. సో అంటే ఈ డిష్ చేసుకోవాలంటే ఒక పూట ముందుగా కొంచెం వర్క్ స్టార్ట్ చేసుకోవాలి, నానబెట్టడం అనేది. సో ఎలాగో నైట్ పడుకునేటప్పుడు మనం నానబెట్టేసుకున్నా మార్నింగ్ లేవగానే ఉడికించేసుకుంటే సరిపోతుంది, చాలా సింపుల్ గా అయిపోతుంది. ఇది కొంచెం వేగాల రాజు గారు, కొంచెం వేగాలి. ఓకే అండి, ఇక్కడ ఇది వేగుతూ ఉంటుంది. ఇలాగ మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా: ధనియాల పొడిని మజ్జిగలో కలిపి తీసుకున్నట్లయితే ఎటువంటి కడుపు నొప్పి అయినా సరే ఇట్టే తగ్గిపోతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? సరిపోతుందండి. సో కొంచెం వేగిన ఏంటంటే మనం ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఫ్లేవర్స్ కానీ ఆ పోపు ఫ్లేవర్ కానీ ఆ గింజలు కూడా పడితే బాగుంటుంది. కొద్దిగా కొబ్బరికి దానికి కూడా పడితే బాగుంటుంది. ఎస్. సో కొద్దిగా ఉప్పు, అంటే రైస్ కు సరిపడా, మనం ఇక్కడ గింజలకు ఆల్రెడీ వేసాం. అలాగే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్. సో
సో కొద్దిగా పొడి పొడిలాడుతూ మనం అన్నం ఉడికించుకుంటేనే బాగుంటుంది కదా రైస్ ఐటమ్స్ కి ఎప్పుడైనా కూడా. అవునండి, సో ముద్దగా ఉంటే కొద్దిగా చూడగానే ఎందుకో దాని మీద అంత పెద్ద ఇంప్రెషన్ అనిపించదు. ఎస్, సో ఏదైనా ఫుడ్ ఐటమ్ మనం చూడగానే ఫస్ట్ కళ్ళతో తినాలి అని అనిపించాలి. యా, కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే. అండ్ పులిహోర కూడా మనకి ఎప్పుడైనా కొద్దిగా ముద్దగా అయినా కూడా మనకు అసలు తినాలనిపించదు. కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా. సో ఇంక ఇవన్నీ వేసుకుంటున్నాం కాబట్టి మనకి దీంట్లో ఇంకా వేరే కాంబినేషన్ ఏం అక్కర్లేదు కదా. ఏం అక్కర్లేదండి, డైరెక్ట్ ప్లెయిన్ గా చక్కగా ఇలా వేడివేడిగా తినేస్తే మనకి ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా తెలుస్తూ బాగుంటుంది. సో జనరల్ గా కోకోనట్ రైస్ అంటే చాలా ప్లెయిన్ గా ఊరికే కొబ్బరి తురుము వేసి చేస్తూ ఉంటారు కదా. సో దానికి మనం కొంచెం ఈ రాజ్మా అండ్ అలాగే కొత్తిమీర పుదీనా ఇలాంటివన్నీ యాడ్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే, సో రెడీ అయిపోయింది. సో కొద్దిగా పుదీనా అండి. ఓకే, సో రాజ్మా కొబ్బరి అన్నం రెడీ. వావ్, చక్కగా ఇలా పుదీనా ఫ్లేవర్ మనకి జస్ట్ పైనుంచి వేసుకున్నా కూడా ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. అంటే వేడి మీద వేసుకుంటే రైస్ కి కూడా బాగా పట్టేస్తుంది కదా. బాగుంది రాజు గారు. ఓకే అండి, మరి రైస్ రెసిపీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు రాజ్మా కొబ్బరి అన్నం తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రాజ్మా కొబ్బరి అన్నం తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం కొబ్బరి పాలతో ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పచ్చి కొబ్బరి తురుము, ఉడికించిన రాజ్మా వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, అన్నం, జీలకర్ర పొడి, కొత్తిమీర, పుదీనా వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రాజ్మా కొబ్బరి అన్నం రెడీ. ఓకే అండి, మరి రాజ్మా కొబ్బరి అన్నం తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. రైస్ కి మంచి ఫ్లేవర్ ఉంది కదా. అంటే దీంట్లో మనం పోపు వేసుకున్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదా. చివర్లో జీలకర్ర పొడి కూడా యాడ్ చేస్తాం. పుదీనా ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది యాక్చువల్ గా. yes అండ్ యాజ్ ఇట్ ఈస్ కాంబినేషన్ చాలా బాగుంది. ఫైనల్ గా కావాలంటే కొంచెం కర్డ్ లాంటిది వేసుకుంటే ఫైనల్ మీల్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. అంటే దీంట్లో కొంచెం ఆనియన్ రైతా అలాంటి కొంచెం బాగుంటుంది. లేదా ప్లెయిన్ మనము సాలన్ లాంటిది చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటిదైనా కూడా బాగుంటుందేమో కదా, వితౌట్ ఎనీ వెజిటబుల్స్ ఏం లేకుండా కొంచెం లైట్ గా కొంచెం కొత్తిమీర అది వేసుకొని అలా వేసుకుంటే సూపర్ గా ఉంటుంది. చాలా బాగుంది రాజు గారు. చక్కగా అంటే ఆ రైస్ అనేది మనము కొబ్బరి పాలలో ఉడికించుకోవడం అనేది మంచి టేస్ట్ ఇచ్చింది యాక్చువల్ గా. అవునండి, బాగుంది. థ్యాంక్ యూ. సో చూసారు కదండి రైస్ తయారీ విధానం, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కోడిగుడ్డు ఉడకపెట్టిన తర్వాత సాధారణంగా మనం ఆ నీటిని పారబోస్తూ ఉంటాం. అలా కాకుండా ఆ నీళ్ళని మొక్కలకి పోసినట్లయితే మొక్కలు ఏపుగా పెరుగుతాయి. ఈ రోజు వంటలో పిండి వంటల్లో మంచి టేస్టీ రైస్ ఐటమ్ చూసారు కదండి, రాజ్మా కొబ్బరి అన్నం. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా: ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం పెసరపప్పుతో ఒక స్నాక్ ఐటమ్ చూడబోతున్నామండి. అదేంటంటే పెసరపప్పు పరోటా. మరి పరోటా తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు స్వీట్ అండ్ స్నాక్స్ లో పెసరపప్పు పరోటాలు. అవునండి. సో జనరల్ గా పెసరపప్పు అంటే మనకి ఎక్కువ కచోరీ దీంట్లోనే ఆ స్టఫింగ్ గా కనిపిస్తూ ఉంటుంది కదా. అవునండి. పరోటాల్లో ఎలా మనం పెసరపప్పుని స్టఫ్ చేసుకోవచ్చు?
అంటే ఇక్కడ నేను కొంచెం ఉడికించి అంటే పలుకులుగా ఉడికించి ఓకే ఓకే కొద్దిగా టెంపరింగ్ ఇస్తున్నాం. సో దానివల్ల దానికి ఆ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో పరోటా తినేప్పుడు మనకి కొంచెం ఆ కమ్మగా అంటే కర్రీ లాంటిది ఏది లేకుండా జస్ట్ డైరెక్ట్ పెరుగుతో తీసేసుకోవచ్చు. సో ఓన్లీ పెసరపప్పు ఒకటే, దానికి కొద్దిగా మీరు ఫ్లేవర్స్ యాడ్ చేస్తున్నారు. అవునండి. ఓకే ఓకే అండి. మరి పెసరపప్పు పరోటా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పెసరపప్పు పరోటాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన కరివేపాకు కొద్దిగా, పసుపు చిటికెడు, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 1 టేబుల్ స్పూన్. ఓకే, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఫస్ట్ మనం స్టఫింగ్ రెడీ చేసుకోవాలా? ఎస్ అండి. సో దాని కొరకు ఏంటంటే పెసరపప్పు ఓకే, సో మరీ మెత్తగా కాకుండా మరి కొంచెం పలుగ్గా ఉంటే బాగుంటుంది. మరి ఎక్కువ పలుగ్గా కూడా కాకుండా. సో ఇది ముందుగా నేను ఉడికించి పెట్టేశాను. ఓకే ఓకే. సో మరి పలుక్కుంటే ఏంటంటే మనం పరోటా ఉతుకునేప్పుడు బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో కాబట్టి కొంచెం ఇలా చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే నేను పిండి కలిపి పెట్టేసుకున్నాను. పరోటాలకు ఎప్పుడైనా మనం ముందుగానే కలిపి పెట్టేసుకుని కాసేపు అలా పక్కన ఉంచేస్తే స్ప్రెడ్ చేసుకోవడానికి మనకి సాఫ్ట్గా వస్తుంది, బాగుంటుంది. సో ముందుగానే కలిపి పెట్టేస్తుంది. ఏంటంటే సో గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు, కొంచెం నెయ్యి వేసేసి తగిన నీళ్ళు పోసేసి ఇలా చపాతి పిండిలో కలిపేసి కాసేపు పక్కన పెట్టేసి స్టార్ట్ చేద్దామా? ఇంకా స్టఫింగ్ ముందు రెడీ చేసేసి ఆయిల్ ఇస్తారా? ఓకే, ఫ్రీడమ్ ఆయిల్. సో ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో 3 లీటర్స్ జార్ మార్కెట్లో రిలీజ్ చేశారు, కిచెన్లో ఈజీగా వాడుకోవడానికి. మనకు కొంచెం నూనెతో ఎక్కువ వంట చేసేసుకోవచ్చు. అవునండి. సో దీంట్లో కొద్దిగా జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, సో కరివేపాకు. సో తురుము వేసుకుంటున్నాం ఎందుకంటే మనకి పరోటాల్లో స్టఫ్ చేసుకుంటున్నాం కాబట్టి. ఓకే ఓకే. సో కొంచెం పెసరపప్పుగా పచ్చిమిర్చి ఘాటే చాలా బాగా అనిపిస్తుంది కదా రాజు గారు? జీలకర్ర పచ్చిమిర్చి కాంబినేషన్ బాగుంటుంది. కారపొడి కంటే కూడా ఇదే బాగా వస్తుంది ఫ్లేవర్. సో దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు, ఓకే, కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు, సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటున్నామా? కొంచెం అంటే పరోటా కాబట్టి కొంచెం ఆ నిమ్మరసం ఆ పులుపు ఉంటే బాగుంటుంది. యాక్చువల్గా ఇది ఇలా యాజ్ ఇట్ ఈస్ గా కూడా మనకు పుల్కల్లో వాటిల్లో తినడానికి కూడా బాగుంటుంది కదా రాజు గారు? సింపుల్ గా అయిపోయేది. అలాగే కొద్దిగా కొత్తిమీర, ఓకే, సో ఇది కొంచెం చల్లారాలి. ఓకే, చల్లారిన తర్వాత చుట్టుకుందామా? ఎస్ అండి. ఓకే, అయితే మేము చిట్కా చూస్తాం రాజు గారు. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. నల్లబడిన అట్టిపండుని అంటే బాగా ముగ్గిపోయిన అట్టిపండుని పడేసే బదులుగా దాంతో వెండి సామాన్లను తోవినట్లయితే వెండి సామాన్లు తళతళ మెరుస్తూ ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా, సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. ఇప్పుడు మనం పరోటా చేసుకోవచ్చా? సో ఈ పరోటా లాంటి వాటికి గోధుమ పిండి ఎంత నానితే అంత బాగుంటుందేమో కదా, సాఫ్ట్ గా. ఎస్ అండి. ఎందుకంటే కొంతమంది పరోటాలు చేస్తే ఏంటో ఆ పైన లేయర్ అంతా చాలా ఏంటి మందంగా ఉంటుంది, ఆ లోపల స్టఫింగ్ ఒక పక్కన ఇది ఒక పక్కన ముద్దగా అలా అనిపిస్తుంది. సో ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ అండి.
యాక్చువల్గా పరోటాలకి చక్కగా పెరుగు మంచి కాంబినేషన్ కదా. Yes, ఏ పరోటా తీసుకున్నా ఏ పరోటా తీసుకున్నా ఆ ప్లెయిన్ కర్డ్ అనేది కూడా చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. ఎస్. అండ్ కొంచెం పచ్చళ్ళు కూడా పెట్టుకోవడానికి ఇష్టపడుతుంటారు కొద్దిమంది సైడ్లో. ఓకే, సో ఇప్పుడు దీన్ని మళ్ళీ పరోటాలో వచ్చేసుకుంటాం. ఓకే, సో ఈ లోపు పెనం కూడా వేసుకుంటాం. ఈరోజు మీరు చేస్తున్న 2 రెసిపీస్ కూడా చక్కగా మనం ఎక్కడైనా బయటికి అలా వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికి క్యారీ చేయడానికి బాగుండే రెసిపీస్. ఇప్పుడు ఎలాగో సమ్మర్లో హాలిడేస్లో అందరూ అటు ఇటు వెళ్తూ ఉంటారు కదా, అంటే రాబోతోంది కదా ఎలాగో. అవునండి. ఎందుకంటే ప్లెయిన్ చపాతీస్ మనము కర్రీ సపరేట్ గా తీసుకువెళ్లే బదులు ఇలా ఇలా తీసుకోవచ్చు. ఆ పెరుగు ఒక్కటి మనం క్యారీ చేస్తే సరిపోతుంది. అవును. సో అదే మనకు కొద్దిగా పలుకుండి ఉంటే ఇప్పుడు అంతా అలా బయటికి వచ్చేసేది. సో ఇక్కడ నెయ్యి కావాల్సిన వాళ్ళకి కావాల్సినంత, అది వాళ్ళ చాయిస్. కొంచెం పిల్లలకి అలా పెట్టేటప్పుడు కొద్దిగా ఒక కొంచెం స్పూన్ ఎక్కువ ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా వేసేసి 1 స్పూన్. బట్ ఒక 1-2 స్పూన్స్ నెయ్యి మనం రోజు తినాలి అని చెప్తూ ఉంటారు కదా. పర్లేదు. పరోటా మనం క్వాంటిటీస్ కూడా అంటే ఎక్కువగా తీసుకోలేము, కొంచెం హెవీగానే ఉంటుంది కాబట్టి. ఓకే ఓకే, నైస్. ఇలా వేడి వేడి పరోటాకి చక్కగా మంచిగా అలా కర్డ్ పెట్టేసుకొని తినేస్తే ఓ సూపర్ గా ఉంటుంది. సూపర్. ఓకే, వావ్, పరోటా రెడీ అయిపోయింది. సో కార్వింగ్ చూద్దాం ఇప్పుడు మనం. సో కీరాతో చేస్తున్నాను. Okay. సో హాఫ్ కీరా సరిపోతుందండి మనకు. ఏం చేస్తున్నారు రాజు గారు? ఫ్లవర్ చేస్తున్నాను. ఫ్లవర్. సో సైడ్ లో పెటల్స్ కూడా వస్తాయి. సో ఇలా వి షేప్ లో. సో తర్వాత ఈ లెవెల్ వరకు నైఫ్ వెళ్తుంది. సో రౌండ్ గా పీల్ చేసుకోవాలండి. సో ఈ పెటల్స్ వెళ్ళిపోతాయి, ఇవి ఓపెన్ అవుతాయి. సో మీరు అలా తీసారు కదా రాజు గారు మొత్తం. మీకంటే బాగా ఎక్స్పీరియన్స్ కాబట్టి చక్కగా అలా తీస్తే వచ్చేసింది. మేమైతే ఒక్కొక్క పెటల్ తీసుకుంటే బెటర్ ఏమో కదా. ఒక్కొక్క పెటల్ బెటర్ అండి, ఎందుకంటే లేకపోతే అసలు పెటల్స్ ఎగిరిపోతాయి. మొత్తం ఎగిరిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే నైఫ్ అనేది కంట్రోల్ అంటే మాకు కొంచెం బాగా అలవాటు అయిపోయి. సో ఈ రెండింటి మధ్యలో దాన్ని మనం ఫ్లవర్ గా చేసుకోవాలి దాన్ని. ఓకే ఓకే. సో వీటి మధ్యలో ఇప్పుడు అక్కడ ఒక రోజ్ లాగా చేసుకోవాలా? అవునండి, ఒక 3 లేయర్స్ వస్తుంది. ఎందుకంటే మధ్యలో మళ్ళీ మనకు సీడ్ అనేది వస్తుంది కదా. అవునవును. ఓకే, సో దీన్ని మనం వాటర్ లో వేస్తుంటే ఇలా కొంచెం విచ్చుకుంటుంది. సో వేసారా మీరు? సో ఇలా వస్తుంది. సో వీటికి చక్కగా పొడుగు టూత్ పిక్స్ అవి గుచ్చేస్తే మనం ఒక బాస్కెట్ లాగా చేసేసుకోవచ్చు కదా. ఫ్లవర్ బాస్కెట్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే, సో చూసారు కదండి, చక్కటి కార్వింగ్ తో మనకి పరోటా రెడీ. మరి టేస్ట్ చూసే ముందు పెసరపప్పు పరోటా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పెసరపప్పు పరోటాలు తయారు చేసే విధానం: ముందుగా గోధుమ పిండిలో ఉప్పు, నెయ్యి వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. పెసరపప్పు పొడి పొడిగా ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన పెసరపప్పు, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వత్తుకుని మధ్యలో పెసరపప్పు మిశ్రమం ఉంచి అంచులు మూసి
తీసి పరోటాలా ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నెయ్యితో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, పెసరపప్పు పరోటాలు రెడీ. పెసరపప్పు పరోటా తయారీ విధానం చూసారు కదండి. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. పెసరపప్పు అనేది చక్కగా బాగా ఉడికింది యాక్చువల్ గా. ఎస్, అంటే మరీ అలా పేస్ట్ గా లేదు, అలా అని చెప్పి మరీ పలుకగా లేదు. కూడా ఏం లేదు. కానీ చూడడానికి మనకు అలా పలుకగా కనిపిస్తున్నా కూడా నోట్లో పెట్టుకోగానే చాలా సాఫ్ట్ గా, అది మనం యాడ్ చేసుకున్న జీలకర్ర పొడి ఇవన్నీ కూడా బాగా సెట్ అయ్యాయి. అంటే పచ్చిమిర్చి, కారం కానీ ఎనీథింగ్ చాలా లైట్ గా, అంటే మరి ఎక్కువ ఘాటు కూడా అవ్వకుండా, కొంచెం అంటే టేస్ట్ కూడా మరి హెవీగా ఏం లేదు, మసాలాలు అలా హెవీగా లేకుండా చాలా బాగుంది. అండ్ ఈ పైన గోధుమ పిండి కూడా చాలా సాఫ్ట్ గా మీరు అన్నట్టు, అంటే ముందే మనం కలిపెట్టడం వల్ల మనకు సాఫ్ట్నెస్ అనేది వస్తుంది. కంపల్సరీ అది ముందుగా కలిపెట్టేసుకుంటే ఇలా మనకు సాఫ్ట్ గా వస్తుంది. సో ఇది నిజంగా కొంచెం కర్డ్ అలా అద్దుకుంటూ తింటే మాత్రం సూపర్. ఇంకా ఎస్ అండి, చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, పరోటా తయారీ విధానం చాలా సింపుల్ కానీ చాలా హెల్దీ అండ్ అలాగే మంచి స్నాక్ కూడా. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఎంతో ఖర్చు పెట్టి తీసుకునే పట్టు చీరల్ని ఉతికేటప్పుడు మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. అయినా కూడా ఒక్కోసారి రంగు దిగిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే పట్టు చీరల్ని ఉతికే నీళ్లలో కరక్కాయ పొడిని కలిపినట్లయితే పట్టు చీరలు రంగు దిగకుండా ఉంటాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలు. ఓకే అండి, మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. సో ఫస్ట్ ఇందులో ఏముందో చూసే ముందు ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? జ్యోతి అండి. జ్యోతి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎస్ఆర్ నగర్. ఓకే, హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? మంజుల అండి. మంజుల, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? తార్నాక నుంచి. తార్నాక. ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదండి. లేదా? వచ్చాకే. ఓకే, సరే. కాన్సెప్ట్ తెలుసు కదా ఊరించే వంట. సో నేను మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాను. సో ఇందులో ఏదొస్తే దాన్ని బేస్ చేసుకుని మీరిద్దరు వంట చేయాలన్నమాట. అంటే దాని టేస్ట్ కానీ అది కొంచెం ఎక్కువ తెలిసేలాగా. ఓకే, సో ఫస్ట్ మీ ఇంగ్రీడియంట్ ఏంటో చూద్దాం ఈరోజు. ఓకే, సోయా మీల్ మేకర్. మీల్ మేకర్ ఇష్టమేనా? ఓకే. ఓకే, మీకు? మాకు కూడా అంతే. అంతేనా? సరే, అయినా కూడా చేసుకుంటారు కదా, ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు కదా. లేదా బోల్డ్ అనే ఐడియాలు కూడా, అంటే మీల్ మేకర్ పెద్ద కష్టమేవి కాదు, చాలా సింపుల్ గా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ యూస్ చేసిన సింపుల్ రెసిపీ అయినా టేస్ట్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో సోయాతో ఏం చేయొచ్చో మరి మీరు ఫాస్ట్ గా ఆలోచించుకొని నాకు చెప్తే మనం స్టార్ట్ చేస్తాం. ఓకేనా? ఆలోచించారా? ఏం చించారు? ఆలు సోయా మసాలా. ఆలు సోయా మసాలా. సో ఆలు మంచి కాంబినేషన్ సోయాకి. నైస్. మీరేమన్నా ఆలోచించారా? ఆలు. మీరు ఆలు కాదా? మిల్ మేకర్, సొరకాయ కర్రీ. సరే, మీరు బాగా ఆలోచించుకుంటూ ఉండండి. సో ఫస్ట్ మీరు వంట చేసేస్తారా? ఓకే. సో ఆలు సోయా మసాలా కదా. ఓకే ఓకే, మరి సోయా ఆలు మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సోయా ఆలు మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ 1 కప్పు, తరిగి ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన ఉల్లిపాయ 1, టొమాటో 1, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, వేరుశనగ పలుకులు 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, ఎండు కొబ్బరి చిన్న ముక్క, ఎండుమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1/2 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 1. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. జ్యోతి గారు స్టార్ట్ చేద్దామా? రెడీ? ముందు ఆయిల్ పోసుకుందాం. ఓకే, పోసేయటమే పడుతుందండి. పడుతుందా? గరం మసాలా గింజలు, లీఫ్, బిర్యానీ ఆకు, ఎండుమిర్చి, జీలకర్ర. ఇవి కొంచెం వేగాక, సో ఇందులో మసాలా దినుసులు ఏం అక్కర్లేదా? ఇంకా గరం మసాలా యాడ్ చేసుకుంటాం కదా, ఇంకేం అవసరం లేదు. ఓన్లీ బిర్యానీ ఆకు ఒకటే. ఓకే, ఆనియన్స్, ఆనియన్ పేస్ట్ లా అలా చేస్తే బాగోదా? మనం ఆల్రెడీ పేస్ట్ వేస్తాం కదా. సో అది పేస్ట్ వేస్తున్నారు? నువ్వులు, పల్లీలు, కొబ్బరి కలిపి ఒక పేస్ట్ తయారు చేశాను. మసాలా పేస్ట్ ఇది. ఓకే,
ఈ పేస్ట్ యాడ్ చేస్తాం కాబట్టి మనం ఆనియన్ పేస్ట్ ఆనియన్ ముక్కలు వేసేసారు. సో నువ్వులు, ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి తీసుకున్నారా? ఎండు కొబ్బరి. సో నువ్వులు, వేరుశనగ పలుకులు, ఎండు కొబ్బరి, ఈ 3 కలిపేసి పేస్ట్ చేసేసుకున్నారు. ఓకే. సో మీల్ మేకర్ అంటే మీకు ఎందుకు ఇష్టం లేదు? ఆ ఫ్లేవర్ కి నాకు అంత తినాలనిపించదు. అంటే దానికి ఫ్లేవర్స్ యాడ్ చేస్తే చాలా బాగుంటాయి కదా, అంటే ఇలా మసాలా కర్రీస్ అవి. అవును. మరి ఇప్పుడు ఈ కర్రీ ఎక్కడ నేర్చుకున్నారు? ఇది మా డాడీ నేర్పించారు నాకు. మీ డాడీకి ఇష్టమా? మా డాడీకి ఇష్టం. మరి మీకు ఇష్టం లేని కర్రీ ఎందుకు నేర్పించారు మీ డాడీ? బాగుంటది ఇప్పుడు ఫ్రైడ్ రైస్ లోకి, చపాతీస్ లోకి బాగుంటుంది టేస్టీగా అని చెప్పేసి అతను ఇంకా అలా నేర్పించారు అన్నమాట. ఓహో, మీ డాడీ వంటలు బాగా చేస్తారా? బాగా చేస్తారు. ఓ షెఫ్ ఏమిటి ఆయన? షెఫ్ కాదు. ఓకే. ఇప్పుడు ఆనియన్స్ వేద్దాం. ఇప్పుడు ఆనియన్స్ వేసాక మళ్ళీ ఆనియన్స్ ఏమిటి? సారీ టమాటా వేద్దాం. ఓకే ఓకే. ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఈ పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, పేస్ట్ వేసుకోవాలి. ఓకే, వేద్దామా? కొంచెం ఇంకా మగ్గాలి. కొంచెం మగ్గాల. కొంచెం సాల్ట్ వేసుకుందాం, త్వరగా మగ్గుతుంది కదా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ వేద్దాం. ఓకే, సరిపోతుందా? వేయాలి ఇంకా. మీరు యాక్చువల్గా ఆనియన్స్ చాలా ఎక్కువ వేసేసారు. ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది మనకి. ఇందులోనే కారం. కారం బాగా తింటారా? కారం పడుతుందండి. కారం పడుతుందా? ఎందుకంటే మిల్ మేకర్ అంతా తీసేసుకుంటుంది కదా, సో మనకి సాల్ట్ కూడా అది కూడా పడుతుందా? మొత్తం రెడ్గా. నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? నెక్స్ట్ ధనియా పౌడర్. చూసుకోండి, కంగారులు అన్ని ఎక్కువ వేసేస్తున్నారు. పడతాయండి అన్ని. పడతాయా? వంటలు బాగా అలవాటు అయిపోయాయి కదా మీకు, మీరే చేస్తున్నారుగా, మీ వారేం చేయట్లేదు. లేదు. గరం మసాలా పౌడర్. ఓకే. ఇప్పుడు ఆలు వేసుకుందాం ఇందులో. ఉడికించేసారా? ఉడికించి పెట్టిన ఆలు వేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేద్దామా? పడుతుందా? కొంచెం పని. ఓకే. సో ఇది మనకి ఇప్పుడు రైస్ ఐటమ్స్ లో కంటే అలా బిర్యానీ లాంటి వాటిలో ఫ్రైడ్ రైస్ లోకి, రోటీలోకి బాగుంటుంది. రోటీలో అనుకో ఇంకా టేస్ట్ బాగా అనిపిస్తుంది మనకి రైస్ లో కన్నా. సో జనరల్ గా మనకి ఆలు కాంబినేషన్ ఏదైనా కూడా ఇలా చపాతీ లాంటి వాటిలోకి బాగుంటుంది కదా. ఓకే. ఇప్పుడు మిల్ మేకర్ యాడ్ చేసుకుందాం. ఇది ఇది మిల్ మేకర్ ని సోక్ చేసి ఉంచాను ఒక హాఫ్ అన్ అవర్. సో ఉట్టి మీల్ మేకర్ ఒకటైతే మనకు అంత బాగా అనిపించదు కాబట్టి మీరు దానికి కాంబినేషన్ ఆలు తీసుకున్నారు. అవునండి. సో ఈ లెక్కన మనం వేరే వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు కదా. మనం గ్రీన్ పీస్ ఇంకా కాలీఫ్లవర్ ఇలాంటివి వేసుకున్నా బాగుంటుంది. కలిపేస్తారు ఒకసారి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేయండి. కొంచెం వేద్దామా? కొంచెం మూత పెట్టేస్తే ఒక 5 minutes. ఒక 5 minutes మూత పెట్టేద్దాం. కొంచెం ఆ మీల్ మేకర్ కి ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టేస్తే మనకి రెడీ కదా. చూద్దాం ఒకసారి. ఓకే. వావ్, ఇంత ఎర్రగా ఉందో. నేను ఒక చిట్కా చెప్తానండి. చెప్పండి. ఇప్పుడు మనకు ఆరెంజ్ ఉంటుంది కదా, ఆరెంజ్ పైన తొక్కని కొంచెం ఎండలో పెట్టేసి ఆ పౌడర్ ని మిల్క్ తో గనక ప్యాక్ లో వేసుకుంటే డైలీ మన స్కిన్ అన్నది చాలా నాచురల్ గా, యంగ్ గా ప్లస్ గ్లోయింగ్ గా ఉంటది. ఓ వావ్, అందుకే మీరు ట్రై చేస్తూ ఉంటారు రెగ్యులర్ గా. ఇద్దరు పిల్లలు పుట్టినా మీరు అలాగే చూసారా. ఓకే, నైస్. ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అయిపోయిందా? ఇప్పుడే వేసేస్తారా కొత్తిమీర? కొత్తిమీర కొంచెం పైనుంచి. దీన్ని సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం. ఈ కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకుందాం. ఓకే. ఈ ఆనియన్ ఫ్లవర్స్ మీరే చేశారా? నేనే చేశానండి. బాగా చేశారండి. థ్యాంక్ యూ. ఓకే, మరి డిష్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు సోయా ఆలు మసాలా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం.
సోయా ఆలు మసాలా తయారు చేసే విధానం. ముందుగా మీల్ మేకర్ ని నానబెట్టి ఉంచాలి. ఎండు కొబ్బరి, నువ్వులు, వేరుశనగ పలుకులు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి బిర్యానీ ఆకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, కారం వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి మీల్ మేకర్ వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా ఆలు మసాలా రెడీ. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పిల్లలు చదువుకునేటప్పుడు త్వరగా నిద్రపోతూ ఉంటారు. అలా నిద్రపోకుండా ఉండాలంటే బొగ్గన ఒక లవంగం కానీ ఇలాచీ కానీ వేసుకున్నట్లయితే నిద్ర రాకుండా ఉంటుంది. అసలే పరీక్షల సమయం కాబట్టి ఈ చిట్కా పాటించండి. ఓకే అండి, మరి సోయా ఆలు మసాలా తయారీ విధానం చూసారు కదా. మంజుల గారు రెడీయా? మీరు రెడీ. మీరు డిసైడ్ అయ్యారు ఇందుకు ఏం చేద్దాము? ఏం చేస్తారు మీరు? సోయా ఆనపకాయ కర్రీ చేసి. సోయా ఆనపకాయ కర్రీ. సో ఈ కాంబినేషన్ బాగుంటుందా? బాగుంటుంది. ఓకే ఓకే అండి, మరి సోయా ఆనపకాయ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సోయా ఆనపకాయ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ 2 కప్పులు, ఆనపకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మెంతికూర కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, వేయించిన జీడిపప్పు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే మంజుల గారు, స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ముందుగా ఆయిల్, పోపు దినుసులు. ఓకే. సో మీల్ మేకర్ అనగానే ఎక్కువ మనం ఇలా మసాలా టైప్ కర్రీస్ వాటిల్లాగే చేస్తూ ఉంటాం. మీరు చాలా వెరైటీగా ఆనపకాయ కాంబినేషన్ లో చేస్తున్నారు. ఇది మీరే ట్రై చేశారా వంట? మా ఫ్రెండ్ నేర్పించింది. మీ ఫ్రెండ్ నేర్పించారు. ఓకే. ఉల్లిపాయ ముక్కలు. ఓకే. సో ఆనపకాయ ముక్కలు అంటే ముందు ఉడికించి పెట్టుకున్నారా లేకపోతే ఇక్కడ డైరెక్ట్ గా వేసుకోవటమేనా? డైరెక్ట్ ఎలాగో ఫాస్ట్ గా మగ్గిపోతుంది కాబట్టి. ఓకే ఓకే. కరివేపాకు, కలుపుతారా ఒకసారి? కొంచెం తక్కువ చేయండి. అదే తక్కువ. పసుపు వేసుకున్నాం. సో మెంతి కూర జస్ట్ ఫ్లేవర్ కా? అవునండి. ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో, జనరల్గా ఊరికే మీల్ మేకర్ ఇంకా టమాటో కాంబినేషన్ కూడా మనకి చాలా బాగుంటుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు. మీరు ఆనపకాయతో చేస్తున్నారు. ఆనపకాయ వేసేద్దామా? చక్కగా లేతకు తీసుకుంటే బాగుంటుందేమో కదా. అవునండి, ఫాస్ట్గా మగ్గిపోతుంది. సో ఇప్పుడు ఈ ఆనపకాయ ముక్కలు మగ్గిపోతే మనకి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే కదా. మీల్ మేకర్ కొంచెం మీరు కూడా సోక్ చేసి పెట్టారా? ఓకే ఓకే. కొంచెం వాటర్ వేసుకుందాం. ఓకే. కొంచెం ఆ ముక్క మెత్తబడిపోతే మనకి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే కదా. ఓకే, వెయిట్ చేద్దాం. మంజుల గారు చూద్దామండి. చూద్దామండి. నెక్స్ట్ మిల్ మేకర్. ఓకే. ఆల్రెడీ నానబెట్టి పెట్టు. సోయా. కారం అన్నీ వేసేస్తారా ఇంక ఇప్పుడు? సాల్ట్.
దీన్ని మనం కొంచెం ఎక్కువ గ్రేవీలా కావాలంటే కొద్దిగా ఎక్కువ వాటర్ అది పోసుకుంటే సరిపోతుంది. ఏదైనా పేస్ట్ అలా యాడ్ చేసుకుంటే కొంచెం మాట ఎలా వస్తుంది కదా, లేదా ఇలా అయినా కూడా బాగానే ఉంటుంది మనకి. బాగానే ఉంటుంది కొంచెం చపాతీ లాంటి వాటిల్లో. అవునండి. నెక్స్ట్ ఏం వేస్తారు? గరం మసాలా. ధనియా పౌడర్, కొద్దిసేపు కొన్ని వాటర్ వేద్దాము. చాలా. సో కొద్దిగా మసాలా ఫ్లేవర్ అంతా కొంచెం ఆ మీల్ మేకర్ పడితే మనకి టేస్ట్ బాగుంటుంది కదా. ఫైనల్ గా ఇది కొద్దిగా ఫ్లేవర్స్ యాడ్ అయిపోతే ఇంకా రెడీ అయిపోయినట్టే కదా. చూద్దామండి. ఫైనల్ గా కొత్తిమీర యాడ్ చేయండి. ప్లేట్ చాలా బాగా డెకరేట్ చేశారు మంజుల గారు. థ్యాంక్ యూ అండి. మీరే చేశారా? నేనే. చక్కగా హార్ట్స్ అన్ని కట్ చేసి ఫ్లవర్ షేప్ లో బాగా అరేంజ్ చేశారు. ఓ కాంబినేషన్స్ బాగా దృష్టిలో పెట్టుకున్నారు మీరు. యాక్చువల్ గా వైట్ మీద చక్కగా అలా డార్క్ కలర్ ఇది. అవునండి. బాగుంది, బాగా చేశారు. ఫైనల్ గా ఇంకొంచెం కొత్తిమీర వేస్తున్నారా? జీడిపప్పు వేయించినది. అవునండి. ఓకే. ఇవి ఉంటే పిల్లలు కొంచెం వీటితో పాటు తినేస్తారు. సో సోయా ఆనపకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఓకే, మరి వేడివేడిగా సోయా ఆనపకాయ కర్రీ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా ఆనపకాయ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, మెంతికూర వేసి వేయించాలి. దీనిలో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు, ఆనపకాయ ముక్కలు వేసి వేగాక తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత మీల్ మేకర్, కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర, వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా ఆనపకాయ కర్రీ రెడీ. ఓకే అండి, మరి సోయాతో 2 వంటలు కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే అండి. సో ఒకటేమో సొరకాయ కాంబినేషన్ లో, ఇంకోటేమో ఆలు కాంబినేషన్. ముందుగా ఆలు చూసేద్దాం. ఘాటుగా ఉంది. బాగుందండి, నైస్. అమ్మా కొంచెం ఘాటుగా ఉంది. ఓకే, నెక్స్ట్ ఆనపకాయ కాంబినేషన్ లో చూద్దాం. చాలా బాగుంది. బాగా చేశారు. చాలా బాగా. ఇందాక మనం అనుకున్నాం కూడా కదా. అవును, అందరూ చూస్తున్నారని ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ రోజే చక్కగా చూపించేశారు. బాగుంది. అలా వేడివేడిగా తింటుంటే ఆ సోయా కూడా టేస్ట్ అంతా బాగా వచ్చింది. నైస్. అంటే కొంచెం ఒక వెరైటీ కాంబినేషన్లో చేశారు. టేస్ట్ వైజ్గా బాగుంది. సో రాజు గారు, ఫైనల్గా సోయాతో ఏది బెస్ట్ కాంబినేషన్? ఇద్దరు బాగానే చేశారండి. సో 2 డిష్లు కూడా ఈరోజు చాలా బాగా వచ్చాయి. అనపకాయతో కానీ అలాగే ఆలుతో. సో 2 కూడా సూపర్గా వచ్చాయి. హ్యాపీగా చేసేసుకోవచ్చు ఈ 2 డిష్లు కూడా. సింపుల్ గానే ఉంది. అంటే మెథడ్ అనేది కూడా. సో టేస్ట్ అనేది కూడా ఇద్దరు బాగానే మెయింటైన్ చేశారు. సూపర్ గా వచ్చింది. బట్ రెండిట్లో ఏంటంటే ఒక దాంట్లో ఒక చిన్నగా కొంచెం ఎక్కువైంది సాల్ట్. సో
సో అదొక్కటి వదిలేస్తే రెండు డిష్లు కూడా బాగున్నాయి. సూపర్ గా చాలా బాగా చేశారు. ఓకే. సో రైస్ తో కానీ పుల్కాస్ తో కానీ చపాతీలతో కానీ Taste చేయడానికి చాలా బాగుంది. చాలా బాగుంటాయి. సో ఈరోజు ఆలు. సోయా ఆలు. సో మీరు వేసేటప్పుడే అనుకుంటూ ఉన్నారు, మీరు వేసేసారు అలాగా, అది బాగా పట్టేసింది దానికి. అదొక్కటే అండి, సాల్ట్ వదిలేస్తే. బట్ ఎందుకంటే రెండు డిష్లు చాలా బాగున్నాయి కాబట్టి ఒక చిన్న మైనర్ గా ఏమున్నాయి అవి కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఇద్దరిని విన్నర్ గా డిక్లేర్ చేయలేం కాబట్టి అలా చిన్న చిన్నవి. అంతే, ఉప్పు వదిలేస్తే సూపర్ గా ఉంది మీ డిష్ కూడా. సో జ్యోతి గారు విన్నర్ అన్నమాట. Yes. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో జ్యోతి గారు చక్కగా మంచి కాంబినేషన్ లో ఈరోజు మీరు మాకు కర్రీ చేసి చూపించినందుకు మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ శారీ గిఫ్ట్ అండి. థ్యాంక్స్ అండి. యూ వెల్కమ్. మంజుల గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. యూ వెల్కమ్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా షోలో థ్యాంక్స్ అండి, పార్టిసిపేట్ చేసినందుకు. పార్టిసిపేషన్ మాకు ఇచ్చినందుకు అభిరుచి వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. యూ వెల్కమ్. ఓకే అండి, మరి వాళ్ళ ఊరించే వంటల్ని చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. మరి మీరు ఇక్కడికి వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వర్ చిట్కా. కాఫీ డికాక్షన్ బాగా స్ట్రాంగ్ గా రావాలంటే డికాక్షన్ లో వేయించిన పంచదార కలిపినట్లయితే డికాక్షన్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇవాళ 4 వంటల్ని చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన రాజ్మా కొబ్బరి అన్నంలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. నిజంగా కంప్లీట్గా ఒక బ్యాలెన్స్డ్ డైట్ ఉంటుంది, చాలా చక్కగా త్వరగా చేసేయచ్చు అనే ఒక వంటకం ఉందంటే అది ఇదేనండి. రాజ్మా, కొబ్బరి పాలు, రైస్. ఎక్సలెంట్. ఇంకా రైస్ అండ్ రాజ్మా కాంబినేషన్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం రెగ్యులర్గా కందిపప్పుతో కానీ మినపప్పుతో చేసుకునే 1:4 ప్రపోర్షన్లో వాడుకుంటే సూపర్. రైస్ కూడా మళ్ళీ చెప్తున్నాను, రైస్ విల్లన్ కాదండి. మనం యాక్చువల్లీ సౌత్ ఇండియన్స్ ఎక్కువగా తీసుకునే, అంటే మన క్లైమేట్కి బాగా సరిపడే ఒక పోషక విలువలు ఉన్న ఈ పిండి పదార్థం రైస్. కాకపోతే గత 50-60 సంవత్సరాలుగా మనం దాన్ని బాగా పాలిష్ చేసి తీసుకుంటున్నాం కాబట్టి మనకు సమస్యలు. కాకపోతే దీన్ని మనం బ్రౌన్ రైస్ కానీ పాలిష్ రైస్ తీసుకుంటే డెఫినెట్గా మనకు అది డేంజరస్ అయితే కాదు. బాగుందండి, నోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన పెసరపప్పు పరోటా. చపాతీకి అంటే పరోటాలకి మనం పెసరపప్పు యాడ్ చేస్తే ఎలా ఉంటుందంటే కేక్కి ఐసింగ్ వేసినట్టు అన్నమాట. అంత సూపర్బ్ కాంబినేషన్. సో పరోటాలు చేసుకునేటప్పుడు కాస్త నిమ్మరసం, నెయ్యి, తర్వాత ఈ పెసరపప్పుతో వేసుకునేటప్పుడు ఎక్సలెంట్గా ఉంటుందండి. అసలు మీరు ఈ 2 వంటకాలు కూడా మిస్ చేసుకోకుండా మనకు రోజువారీ డైట్కి బాగా ఉపయోగపడుతుంది. మోర్ ఇంపార్టెంట్లీ అది మన ట్రెడిషనల్ వంటకం అని కూడా మనం చెప్పచ్చు. ఇక ఊరించే వంటలో చూసిన సోయా ఆలు మసాలా, అలాగే సోయా అనపకాయ కర్రీ. సోయా ఆలు మసాలా, అసలు సోయాతో వంటకాలు కూడా మళ్ళీ చాలా చక్కటి ఒక వెజిటేరియన్స్కి ఒక మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండి. మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు ఎప్పుడు కూడా ఏ సలహా అయినా. అదేంటంటే బాగుంది అని మనం రోజు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు, కాకపోతే లిమిట్లో తీసుకుంటూ ఉంటే అదే మనకు ఉపయోగపడుతుంది. సోయా ఎక్కువ తీసుకోకుండా వారానికి ఒకసారి తీసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. అది కూడా కాంబినేషన్స్ ఇలా అంటే పిల్లలకి ఇచ్చేటప్పుడు ఆలూతో చేసుకోవచ్చు, పెద్దవాళ్ళకి ఇచ్చేటప్పుడు మనం అనపకాయతో చేసుకోవచ్చు. సింపుల్ అండి. ఈ కాన్సెప్ట్స్ అర్థం చేసుకున్నారంటే మనం అసలు చాలా హ్యాపీగా వండుకోవచ్చు, ఇంట్లో అందరికీ కూడా బ్యాలెన్స్ డైట్ అందించవచ్చు. ఇక సోయా అనపకాయ కూరలో చాలా బాగుందండి, సింపుల్గా ఉంది. జస్ట్ టొమాటాలు, ఇక దాంతోపాటు అనపకాయ, సోయా, అంతే. ఈ డిస్టింక్షన్ మనకు ఉండాలన్నమాట. ఎవరికి వండేటప్పుడు ఎలా చేస్తే మంచిది, ఒకసారి ఇలా వండాము, మరొకసారి వేరే రకంగా ఉండాలి అంటే ఆ బ్యాలెన్స్ అనేది మనం సెట్ చేస్తాం. ఊరించే వంటలో చూసిన 2 రకాల సోయా రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి, నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక టేస్టీ రెసిపీని మాకు ఈమెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. ఒక రుచికరమైన వంట రాసి పంపిస్తే మీకు ఒక మంచి బహుమతి కూడా ఉంటుంది. రాజు గారు ఈరోజు 2 వంటలు కూడా మంచి టేస్టీ రెసిపీస్ అండ్ అలాగే హెల్దీ రెసిపీస్. ఎందుకంటే మనం ఇలా రాజ్మా గానీ, కాబూలి శనగలు గానీ ఇలా వేసి రైస్ ఐటమ్స్ చేసుకుంటే అండ్ ఎక్కువ తినే ఇది కూడా ఉంటుంది కదా మనకి. ఎందుకంటే మామూలుగా అయితే కొద్దిగా తింటూ ఉంటాం, కర్రీస్ లో ఎక్కువ చేసుకుంటున్నాం. ఇలా రైస్ ఐటమ్ కూడా చేసుకుంటే మనం అలా కూడా తీసుకుంటాం. ప్రతి ముద్దలో కూడా చక్కగా అలా ఒక రాజ్మా వస్తూ ఉంటాయి. బాగున్నాయి. పరోటాలు కూడా పెసరపప్పుతో వెరైటీగా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి. రాజు గారు ఓకేనండి.
ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి MTR మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం MTR మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. ఓకే అండి, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. ఇది ఇవాల్టి మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. నమస్తే.